సంక్రాంతి డిస్కౌంట్ సేల్స్, 90% డిస్కౌంట్, 80% డిస్కౌంట్, buy one get one free, ఇలాంటివి ఎన్ని వినుంటారు. 90% డిస్కౌంట్ అని చూసి ఆర్డర్ ప్లేస్ చేశారా? తర్వాత రిలాజ్ అయ్యారా అది కంప్లీట్ మోసమని? ఈ కామర్స్ సైట్స్ లో చాలా మంది బిగ్ డిస్కౌంట్ అని నమ్మి బై చేస్తున్నారు. కానీ చాలా కేసెస్లో అది ఫేక్ డిస్కౌంట్ ఆర్ ఆన్లైన్ ఫ్రాడ్గా ఉంది. ఇండియాలో ఈ టైప్ ఆఫ్ మోసాలని కంట్రోల్ చేసే లా ఒకటే, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఫేక్ డిస్కౌంట్స్ అయినా మిస్లీడింగ్ యాడ్స్ అంటే లా ప్రకారం అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. గుర్తుపెట్టుకోండి, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. సో చాలా షాప్ కీపర్స్ ఏం చేస్తారంటే ఒరిజినల్ ప్రైస్ కాకుండా దానికి మించిన 200 or 300 టైమ్స్ని కాస్ట్గా చూపించి మనకి తక్కువలోకి డిస్కౌంట్ ఇచ్చినట్టు చూపించి మనని మోసం చేస్తుంటారు. ఎలా అంటే ఒక ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2000 ఉంటుంది, కానీ వెబ్సైట్స్లో ఎంఆర్పిని 10,000 అని ఫేక్గా చూపించి 90% డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పి 1000 రూపీస్కి అమ్మేస్తారు. యాక్చువల్గా ప్రైస్ పెంచి డిస్కౌంట్ చూపించడం అనేది చాలా ఇల్లీగల్. ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? వీళ్ళు కొన్ని ఆన్లైన్ ట్రిక్స్ ఎలా వాడతారంటే ఫేక్ ఎంఆర్పి షో చేయడం, ఓన్లీ 1 ఐటమ్ లెఫ్ట్ అని ప్రెషర్ పెట్టడం, లిమిటెడ్ టైమ్ ఆఫర్ అని ఫేక్ అర్జెన్సీ క్రియేట్ చేయడం, ఫ్లాష్ సేల్ అని అట్రాక్ట్ చేయడం, ఇవన్నీ కన్జ్యూమర్ని మిస్లీడ్ చేయడానికే. సో మీరు ఇలాగే మోసపోతుంటారు. మరి మోసపోకుండా ఉండడానికి మీకు ట్రిక్స్ చెప్పమంటారా? ఏమీ లేదు, సేమ్ ప్రోడక్ట్ని ఒక 2 or 3 యాప్స్లో వెళ్ళి ప్రైసెస్ని కంపేర్ చేయండి, రివ్యూస్ని, డేట్స్ని చెక్ చేయండి, టూ గుడ్ టు బీ ట్రూ ఆఫర్స్ని డౌట్ చేయండి. ఇవి ఫాలో అయితే చాలు, మీరు కొంతైనా బయటపడతారు. మరి మోసపోయిన వాళ్ళని ఏం చేయమంటారు అంటారా? ఏమీ లేదు, మీరు స్క్రీన్ షాట్స్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, ఇన్వాయిసెస్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రూఫ్గా పెట్టి కంప్లైంట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కంప్లైంట్ చేస్తే మాత్రం మీకు షూర్గా రీఫండ్ వస్తుంది ఆర్ కంపెన్సేషన్ వస్తుంది. కంప్లైంట్ చేయకుండా సైలెంట్గా ఉంటే తలనొప్పి వస్తుంది. ఆన్లైన్ ఫ్రాడ్ నుంచి సేఫ్గా ఉండాలంటే ఫాలో రీల్స్ బై ప్రణవ్. సేవ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా తెలియాలి.